శివుడు నారాయణుని పాలభాగం నుండి జన్మించినాడు అని భగవద్గీతలో చెప్పినారు. ఆ యొక్క శ్రీకృష్ణుడు ఏ విధంగా అంటే నారాయణోపనిషత్తులోనే బ్రహ్మణ్యో దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని చెప్పబడిన భగవద్గీతలో. మహోపనిషత్తులో తిరిగి ఏకో వై నారాయణ ఆసిన్న బ్రహ్మణ ఈశానో నాపో నాగ్ని సమోనేమి దివ్య పృథివీ నక్షత్రాన సూర్య సృష్టి ఆరంభమున దేవాది దేవుడైన నారాయణుడు ఒక్కడే ఉండెను. బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ జలము కానీ అగ్ని కానీ చంద్రుడు కానీ ఆకాశంలో నక్షత్రములు కానీ సూర్యుడు కానీ లేకుండది అని మరలా చెప్పుతూ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినాడు. అదేవిధంగా మహోపనిషత్తులోను శివుడు దేవాది దేవుని పాలభాగములను ఉద్భవించనని చెప్పబడెను. కనుకనే వేదములు బ్రహ్మ రుద్రాదులను సృష్టించిన దేవాది దేవుడే పూజనీయుడని చెబుతుండెను. మోక్ష ధర్మంలో శ్రీకృష్ణుడు ఇటు చెబుతుండను. ప్రజాపతించ రుద్రం చాప్యహామేవ సృజామి వై తౌ హి మాం విజానీతో మామ మాయా విమోహితో. ప్రజాపతులు శివుడు మరియు ఇతరులు నా మాయాశక్తి చేతనే సృష్టించబడి బాంతులైనందున నాచే సృష్టించబడినట్లు వారు ఎరుగరు. వరాహ పురాణంలోనూ ఇట్లు చెప్పాను. ఏమని? నారాయణ పరో దేవస్థ స్వజాతో సుచరుముఖ తస్మాత్ రుద్రో భవద్దేశ నశ సర్వజ్ఞాతం కథ. నారాయణుడే దేవాది దేవుడు, అతని నుండి బ్రహ్మ జన్మించను, అతని నుండి రుద్రుడు ఉద్భవించను. శ్రీకృష్ణుడు సమస్త సృష్టికి మూలాధారుడు కనుక అతడే సమస్తమునకు పరమకారకుడని చెప్పబడిను. కనుకనే భగవానుడు సమస్తము నా నుండి ఉద్భవించడం చేత నేనే సమస్తమునకు మూల కారకుడను, సమస్తము నా ఆధీనంలోనే కలదు, నాకంటే అతికులెవరూ లేరని ఆ యొక్క శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినాడు. శ్రీకృష్ణుని కంటేనో అన్యమైన దివ్య నాయకుడు మరొక్కడు లేడు. ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని నుండి వైదిక గ్రంథముల ఆధారంతో శ్రీకృష్ణుని గూర్చి ఈ విధంగా ఆవాహన చేసుకొనిన వాడు తమ శక్తినంతటిని శ్రీకృష్ణ చైతన్యంలో నిమగ్నము చేసి నిజమైన పండితుడగును. అట్టి వ్యక్తితో పోల్చి చూచిన శ్రీకృష్ణుని గూర్చి యథార్థంగా ఎరుగని ఇతరులందరూ మూర్ఖులే. కేవలం మూర్ఖుడు మాత్రమే శ్రీకృష్ణుని సాధారణ వ్యక్తిగా భావించను. కనుక కృష్ణ చైతన్యవంతుడు అట్టి మూర్ఖుల వాక్కులచే ఎన్నడూ భ్రాంతి చెందరాదు. అతడు భగవద్గీతపై గల అప్రామాణిక వ్యాఖ్యానాలను మరియు వివరణలను తిరస్కరించి కృష్ణ చైతన్యంలో దృఢ నిశ్చయం మరియు స్థిరత్వంతో కొనసాగబడినని ఆ యొక్క కృష్ణ భావాన్ని చెప్తున్నాడు.